సో చాలా రోజుల నుంచి మీరు అడుగుతా ఉన్నారు ఈ జేఎన్టీహెచ్ R22 బీటెక్ వాళ్ళకు అసలు గ్రేస్ మార్క్స్ ఉంటాయా ఉండవా అని చెప్పేసి దాని గురించి ఒక పెద్ద అప్డేట్ మీకు ఒక గుడ్ న్యూస్ అందుట్లోనే వచ్చేసరికి ఒక నిరుత్సాహం అయినటువంటి వార్త. సో ఇంతకి ఏంటి మా గ్రేస్ మార్క్స్ ఇవ్వలేదా, గ్రేస్ మార్క్స్ ఇచ్చారా, ఇచ్చినా ఎంత ఇచ్చారు, ఎన్ని సబ్జెక్టులకు ఇచ్చారు, అసలు దానికి ప్రొసీజర్ ఏంటి, ఈ మొత్తం కూడా చెప్తాను. ఒక్క బీటెక్కే కాదండి, దాంతో పాటు అంటే బీటెక్ అని చెప్పి వాళ్ళు చెప్పలేదు, యూజీ అన్నారు. యూజీ అంటే బీటెక్ బీఫార్మసీ కూడా వస్తుంది, ఎంబీఏ ఎంసీఏ వాళ్ళకు కూడా R22 రెగ్యులేషన్ కింద జాయిన్ అయిన వాళ్ళకి ఇది అప్లికబిలిటీ అవుతుంది. సో దాని గురించి చెప్పబోయే ముందు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాడు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు కనుక నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియో ఒక అయిపోయి ఉండే. ఇక టాపిక్ లో వెళితే ఏంటంటే R18 వాళ్లకు సంబంధించిన గ్రేస్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్ వాళ్ళకు 30, 23 లేటరల్ ఎంట్రీ వాళ్ళకు అవి అలాగే ఉన్నాయి వాళ్ళకు. అయితే వీళ్ళు వచ్చేసరికి లాస్ట్ మంత్ వచ్చేసరికి వీళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. అయితే కమిటీ పెట్టి వాళ్ళు దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. డిస్కస్ చేసి ఈ గ్రేస్ మార్క్స్ బెనిఫిట్ ఏదైతే ఉందో R22 రెగ్యులేషన్ లో ఇప్పుడు యూజీ అంటే బీటెక్ బీఫార్మసీ వీళ్ళకి అంటే ఇంకా యూజీ కింద చేస్తే ఈ జేఎన్టీహెచ్ కింద, అలాగే ఎంబీఏ ఎంసీఏ R22 రెగ్యులేషన్ కింద ఉన్న వాళ్ళకి ఈ గ్రేస్ మార్క్స్ ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది, ఈ గ్రేస్ మార్క్స్ బెనిఫిట్స్ ని. అయితే ఈ గ్రేస్ మార్క్స్ అనేవి మరి 30, 23 ఉంటాయా R18 వాళ్ళలాగా? R18 వాళ్ళలాగా 30, 23 గ్రేస్ మార్క్స్ మీకు ఉండవు. అయితే మీ గ్రేస్ మార్క్స్ అనేది 0.15% మార్క్స్ వచ్చేసరికి యాడ్ చేయడం జరుగుతుంది తగ్గిన సబ్జెక్టులకి. అది కూడా ఎలా, మీకు ఇప్పుడు మొత్తం ఎన్ని సెమిస్టర్లు అయితే ఉంటాయో ఆ సెమిస్టర్ టోటల్ మార్క్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఒక 6,000 వచ్చినాయి అనుకోండి మార్క్స్, 6,000 మార్క్స్ ఉంటే దాంట్లో 0.15% మార్క్స్ తీసి మీకు తగ్గిన సబ్జెక్టులు కలుపుతారు. ఎన్ని సబ్జెక్టులు అనేది చెప్తాను. అయితే ఫర్ ఎగ్జాంపుల్ 6,000 కి 0.15% గ్రేస్ అంటే 9 మార్క్స్ వస్తాయండి రెగ్యులర్ వాళ్ళకు. కానీ ఇక్కడ రెగ్యులర్ లేటరల్ ఎంట్రీ అని చెప్పేసి ఏమీ వీళ్ళు మెన్షన్ చేయలేదు, 0.15% అన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే మీకు రెగ్యులర్ వాళ్ళకి వచ్చేసరికి ఎక్కువ సెమిస్టర్లు ఉంటాయి, 8 సెమిస్టర్స్ ఉంటాయి కాబట్టి 6,000 వచ్చినాయి అనుకోండి, అందులో 0.15 అంటే 9 మార్క్స్. కానీ లేటరల్ ఎంట్రీ వాళ్ళకి వచ్చేసరికి 6 సెమిస్టర్సే కదా, 6 సెమిస్టర్స్ అంటే అందులో టోటల్లో తీస్తే నాకు తెలిసి ఖచ్చితంగా 7 మార్క్స్ ఉంటాయి. సో మామూలుగా చెప్తున్నా, R22 వాళ్ళకి ముందు రెగ్యులర్ వాళ్ళకి ఎన్ని టోటల్ మార్క్స్ చూసుకోండి, అలాగే R22 లేటరల్ ఎంట్రీ వాళ్ళకి ఎన్ని టోటల్ మార్క్స్ చూసుకోండి, అలాగే ఎంబీఏ ఎంసీఏ బీఫార్మసీ కూడా అలాగనమాట. దాని ప్రకారం మీ మార్క్స్ యాడ్ అవుతాయి అనమాట. అయితే ఈ R18 రెగ్యులేషన్ 30, 23 అనేది తీసేయలేదు, దాన్ని అలాగే ఉంచారు. అయితే ఇక్కడ మీకు ఈ బెనిఫిట్ అప్లికబిలిటీ అవ్వాలి అంటే మీరు ఖచ్చితంగా 4 years కంప్లీట్ చేసి ఉండాలి R22 రెగ్యులేషన్ లో. ఓకేనా? అంటే నువ్వు పాస్ అవ్వపో 4 సంవత్సరాలు కంప్లీట్ చేసి ఉండాలి. ఒకవేళ డీటైన్ అయి ఆగిపోయి ఉన్నా దాన్ని పెట్టుకోవడం కుదరదు. 4 years నువ్వు చదివినట్టు ఉండాలన్నమాట. అంటే తర్వాత సప్లీ రాసుకోవడం అయితే ఉంటుంది. ఇక రెండోది ఏంటంటే అన్ని సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్స్ మీరు అటెండ్ అయి ఉండాలి రెగ్యులర్ వైజ్ గా, 1-1, 1-2, 2-1, 2-2. అంటే ఇవి అటెండ్ అయితేనే కదా మీరు 4 years కంప్లీట్ అవుతుంది. ఒకవేళ డీటైన్ అయితే మీరు సెమిస్టర్ రాయనవారు కదా. అయితే ఇలా అన్ని సెమిస్టర్స్ ఎగ్జామ్స్ అటెండ్ అయి ఉంటే 4 years కంప్లీట్ అయి ఉంటే ఈ గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవడానికి మీరు అర్హులు అవుతారు. అయితే ఇంకొకటి ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మీరు అన్ని సబ్జెక్టులు పాస్ అయి ఉండాలి. కానీ 1 సబ్జెక్టు, 2 సబ్జెక్టులు, 3 సబ్జెక్టులు అంటే 1, 2, 3 సబ్జెక్టుల వరకు మీరు ఈ గ్రేస్ మార్క్స్ బెనిఫిట్స్ ని పొందేదానికి అర్హులు. ఓకేనా? అయితే మీకు ఈ గ్రేస్ మార్క్స్ అనేది ఎందుకు యాడ్ చేస్తున్నారు? ఇప్పుడు ప్రొవిజనల్ సర్టిఫికేట్ కోసం. అంటే మీరు వచ్చేసరికి ఒకటే సబ్జెక్ట్ ఉంది కానీ మీకు 2 మార్కులు తగ్గినాయి, మీరు రెగ్యులర్ వాళ్ళు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 0.15% టోటల్ మార్క్స్ లో తీస్తే రెగ్యులర్ వాళ్ళకు టోటల్ ఉన్న దాంట్లో 9 మార్క్స్ వచ్చినాయి, అందులో 2 తగ్గినాయి కాబట్టి మీరు 2 యాడ్ చేస్తారు తప్ప మీకు 9 యాడ్ చేసి 38 + 9 47 చేయరు. 38 + 2 40 స్టాంప్ మార్క్ వస్తుంది. ఒకవేళ 2 సబ్జెక్టులు ఉంటే అందుట్లో 2 ఇందుట్లో 3 తగ్గినాయి అనుకుంటే 5 మార్కులు యాడ్ చేస్తారు, మిగతా 4 మార్కులు వదిలేయటమే. గ్రేస్ అంటే అదే. మాక్సిమం మార్క్స్ వచ్చేసరికి 0.15% ఆఫ్ మార్క్స్ ఆఫ్ టోటల్ సెమిస్టర్స్ ఆఫ్ ఆల్ టోటల్ marks of all the semesters in your
యూజీ కోర్స్ ఆర్ ఎంబీఏ ఆర్ ఎంసీఏ ఫర్ R22 రెగ్యులేషన్. ఓకేనా? సో అంతకు మించి అయితే వీళ్ళు ఇవ్వటం అయితే జరగదనమాట. ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారు, ఇక్కడ మాక్సిమం గ్రేస్ మార్క్స్ అనేవి దేనికి కూడా అప్లై చేసేదానికి ఉండదు, అలాట్ చేయడానికి ఉండదు అని చెప్పారు. ఇప్పుడు నేను ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పానో దాని ప్రకారమే మీకు యాడ్ చేస్తారు. అంటే ఇప్పుడు 40 మార్కులకి ఎన్ని అయితే తగ్గినాయో అన్నీ ఉంటాయి అన్నమాట. అయితే మరి దీనికి విధి విధానాలు, ఇంటర్నల్స్ తగ్గితే ఎలా, ఇవన్నీ డౌట్లు ఉండొచ్చు. మీకు ఏమన్నా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి. అయితే ఇక్కడ ఏంటంటే R18 వాళ్ళు కంగారు పడిపోతారేమో. R18 వాళ్ళకండి 30-23 అలాగే ఉంది, లైఫ్ టైం ఏదైతే ఇచ్చారో అదే ఉంది. అయితే మరి ఇప్పుడు డీటెయిల్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి, R22లోకి రీఅడ్మిట్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి, R18 వాళ్ళ గురించి కూడా మనం డీటెయిల్డ్ వీడియో మాట్లాడుకుందాం. ఇంకా వచ్చేసరికి మరి R22 వాళ్ళకి ఏమైనా ఫార్మ్స్ చేంజ్ అవుతాయా, ఫార్మ్స్ అనేవి ఏంటి, ఇప్పుడు ఫామ్ 5 ఉంటాయి. సో దాని గురించి కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాలా, 4-2 బీటెక్ అడ్వాన్స్ సప్లీ రిజల్ట్స్ వచ్చే వరకు కూడా వెయిట్ చేయాలా, లేకపోతే ఇక ఇప్పుడు మనకు గనక 3 కన్నా ఎక్కువ సబ్జెక్టులు ఉంటే మనం అప్లై చేసుకోవడానికి లేదా, ఇక ఒకవేళ ఒకటే సబ్జెక్ట్ ఉంది కానీ 10 మార్కులు కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ 9 మార్కులు గ్రేస్ మార్క్స్ రెగ్యులర్ వాళ్ళకి అనుకోండి, 10 మార్కులు కావాలి, ఆ సిచ్యువేషన్ లో ఏం చేయాలి, ఇలాంటివి డౌట్లు కానివ్వండి. ఇక ఇప్పుడు ఈ అన్ని సెమిస్టర్ టోటల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, సో అది కానివ్వండి, లేకపోతే లాటరల్ ఏంటి, అన్ని సెమిస్టర్ టోటల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, వాటి గురించి కావాలంటే మీకు డౌట్లు ఉండవచ్చు. సో వాటి గురించి వచ్చేసరికి ఒక సెపరేట్ వీడియో చేయాల్సి ఉందన్నమాట. సో ప్రస్తుతానికైతే నేను చెప్పొచ్చేది ఏంటంటే మీకు గ్రేస్ మార్క్స్ బెనిఫిట్స్ అనేవి ఎక్స్టెండ్ చేశారు. R25 వాళ్ళకి ఇచ్చి మీకు R22 వాళ్ళకి ఇవ్వకుండా ఉండరు కాబట్టి మీకు గ్రేస్ మార్క్స్ అనేది వాళ్ళు ఇవ్వటం అయితే జరిగిందనమాట. సో మీరు ఎవరైనా కానీ సప్లీలు గనక ఉన్నట్టయితే మీకు గనక మార్కులు సరిపోయాయంటే, మరి ఇప్పుడు అందరూ అడగొచ్చు, సార్ మరి మార్కులు ఏ పెట్టాలండి అని. అయితే అన్నిట్లో మీకు వచ్చిన బెస్ట్ మార్క్స్ ఏవైతే ఉంటాయో ఆ బెస్ట్ మార్క్స్ ఉన్న మేము మీరు పెట్టుకోవాలి, దానికి సరిపోవాలి. ఓకేనా? సో ఇంకా వచ్చేసరికి మరి ఇప్పుడు కాలేజీకి వెళ్తే యాక్సెప్ట్ చేస్తారా, ఈ జిఓ ఏదైతే ఉన్నదో అది ప్రతి కాలేజీకి వెళ్తేనే అప్పుడు వీళ్ళు అప్లై చేయడం అయితే జరుగుతుంది, లేకపోతే రాలేదు మాకు అని చెప్తారు. ఇంకా ఇది అఫిలియేటెడ్ కాలేజెస్ వాళ్ళకా, అటానమస్ కాలేజీ వాళ్ళకా అంటే ఇక్కడ అటానమస్ అనేది వాళ్ళ సొంత నిర్ణయాలు, ఒకవేళ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. యూనివర్సిటీ అయితే ఫస్ట్ లో అఫిలియేటెడ్ అటానమస్ అన్నిటికి ఇచ్చేది, ఆ తర్వాత అఫిలియేటెడ్ అటానమస్ అనేది తీసేయడం జరిగింది. అయితే అఫిలియేటెడ్ వాళ్ళు ఖచ్చితంగా అయితే ఇవ్వాల్సిందే, కానీ అటానమస్ వాళ్ళు కొన్ని కాలేజీలు ఇస్తాయి, కొన్ని కాలేజీలు ఇవ్వవు అనమాట. సో దీని గురించి సుదీర్ఘమైన వీడియోలు మనం మాట్లాడుకున్నాము. ఓవరాల్ గా అయితే ఇదండి. కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్